అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బృహత్తర పథకంగా ప్రవేశపెట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే పొలిటీషియన్స్, ముఖ్యంగా టీడీపీ లీడర్, అదేవిధంగా కూటమి సభ్యులు అయితే కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలోనే ఉన్నాము. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అయితే కూడా పల్లెపల్లె గ్రామాలు తిరిగి ఇంటింటికి తిరిగి కూడా వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారి పరిష్కార మార్గాలు అయితే చూపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ముత్తుమల అశోక్ రెడ్డి గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ సంవత్సర కాల పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. సార్ నమస్తే. సార్ ముందుగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి ఒక రెండు ముక్కల్లో చెప్పదలుచుకుంటే గిద్దలూరు శాసనసభ్యులకు మీరు ఏం పెద్దలు? గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ సంవత్సర కాలంలో మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగాం. ఒకవైపు గ్రామాలలో అంతర్గత సిమెంట్ రోడ్లే కాకుండా దెబ్బతిన్నటువంటి గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో దెబ్బతిన్న తార్ రోడ్లు అన్నిటిని కూడా పాట్ హోల్ ఫ్రీ రోడ్స్గా మేము చేయడం జరిగింది. ఇదే కాకుండా మా నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం, మా ప్రాంతం త్రాగునీటితో సమస్యతో అల్లాడిపోతున్నటువంటి ప్రాంతం, ఒకవైపు మున్సిపాలిటీకి 120 కోట్లు పెట్టారు, రెండవ వైపు రేపే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మార్కాపురానికి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారంటే 1200 చిల్లర కోట్ల రూపాయలతో ఇటు గిద్దలూరు, మార్కాపురము, ఎర్రగొండపాలెము ఇట్లా ఈ నియోజకవర్గాలకి శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారంకి సంబంధించినటువంటి చేసే దానిలో భాగంగా ఆ యొక్క 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన నీటిని అందించేటువంటి కార్యక్రమానికి భూమి పూజ చేసేదానికి రావడం, ప్రారంభోత్సవం చేసేదానికి కూడా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మా నియోజకవర్గంలో మాకు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా అభివృద్ధుల కోసం దాదాపు 9 కోట్ల రూపాయల నిధులతోనైతేనేమి, అలాగే మా నియోజకవర్గంలో ఏదైతే లెదర్ పార్క్కి 6 కోట్ల రూపాయల నిధులతో కూడా మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇవన్నీ కాకుండా ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6 హామీలలో ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచే మనకి పెన్షన్లు 3,000 రూపాయలు 4,000 చేయడం కానీ, దివ్యాంగులకు 3,000 రూపాయలు 6,000 చేయడం కానీ, గరిష్టంగా 15,000 రూపాయల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం. రెండో వైపు క్రిందటి నెల 12వ తారీఖు నాడు తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా కూడా చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకి అన్ని విధాలుగా ప్రభుత్వం చదువుకునేటువంటి విషయాల పట్ల కానీ అన్ని విధాలుగా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నదనేటువంటి విషయంలో తల్లికి వందనం 7 మంది ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబ్బులు పడ్డాయి. నేను ఇదే కాకుండా ఈరోజు దీపం కనెక్షన్ ద్వారా వారికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం. రేపు ఆగస్టు 15 నాడు మహిళామ తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే వారికి ఫ్రీ బస్సు ప్రయాణం. ఇదే కాకుండా అన్నదాత సుఖీభావ్ ద్వారా రైతులకి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిపి ఇద్దరు కలిపి 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. నిరుద్యోగ భృతి, చదువుకొని ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకి ఈ సంవత్సరంలో నిరుద్యోగ భృతి అందించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని కష్ట నష్టాలలోకి నెట్టిన, ఆనాటికి ఉన్నటువంటి పరిపాలన అపసవ్యంగా సాగించినా కూడా అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు చక్కగా పరిపాలన చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అయితే గతంలో ఇదే ఆర్టీవీ ముఖంగా కూడా గిద్దలూరు శాసనసభ్యులుగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని ప్రత్యేకమైన సమస్యల మీద దృష్టి సారిస్తా అన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకునే సంవత్సర కాలంలో ఏ సమస్యలు పరిష్కరించారు? ముఖ్యంగా అంటే గిద్దలూరుని పట్టి పీడిస్తున్నటువంటి దీర్ఘకాల సమస్యలు అంటే సగిలేరు అయితేమి, అదేవిధంగా మంచినీటి సమస్యకి అయితేమి, వీటి మీద ఎటువంటి దృష్టి పెట్టారు, ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మీరు చెప్పినటువంటి మాట ఏదైతే గడిచిన ఎన్నికలకు ముందు మీరు ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాం. మనం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, శాసనసభ్యుడిగా నేను కానివ్వండి, వారి యొక్క అడుగుజాడలలో ఏ విధమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నారో వాటిని మేము నియోజకవర్గంలో కూడా ఆచరణలో పూర్తి స్థాయిలో పెడతా ఉన్నాం. గిద్దలూరు పట్టణంలో ఏదైతే లోతట్టు ప్రాంతమైనటువంటి శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతము, సగిలేరు వాగు వర్షం వచ్చినప్పుడల్లా మాకు వచ్చి ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించేటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కించే దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 38 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. అతి త్వరలో టెండర్లు పిలిపించబోతా ఉన్నాం. మొట్టమొదటి హామీ. రెండవ హామీ వచ్చేటప్పటికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య రాచర్ల గేటు ప్రాంతంలో ఉంది. దానికి కూడా మేము వచ్చేటప్పటికి ఏదైతే మాకి
బనగానపల్లి నుంచి గిద్దలూరు వరకు ఏదైతే మాకు రోడ్డు వస్తుందో బైపాస్ వేయడం ద్వారా ఈ సమస్యను కూడా మేము పరిష్కరించబోతా ఉన్నాం. మూడవ సమస్య త్రాగునీటి సమస్య. మీరు మొదట నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెప్పాను, 160 కోట్ల రూపాయలతో గిద్దలూరు పట్టణానికి 200 చిల్లర కోట్ల రూపాయలతో రేపే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. 1200 కోట్లలో 270 కోట్ల రూపాయలు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క పల్లెకి ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్, సురక్షితమైన మంచినీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. ఇది మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. అయితే చివరిగా ఇప్పుడు మీరు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఈ సంవత్సర పాలన మీద? మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మా మహిళలు, మా అక్కలు కానీ, మా పెద్దమ్మలు కానీ, మా తోబుట్టువులు కానీ, ఇక్కడ మహిళామతులు అందరూ ఉన్నారు. మీరు ఇందాక నుంచే మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ప్రభుత్వం అందించేటువంటి కార్యక్రమాల పట్ల కానీ, ఈ యొక్క సుపరిపాలన పట్ల కానీ ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. రెండో విషయం నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలనకి ఈరోజు ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు ఆయన అమ్మఒడి అందరికి ఇస్తానన్నాడు, ఇవ్వగలిగాడా? రెండవది, మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు ఓటు అడుగుతానన్నాడు, ఇవ్వగలిగాడా? ఉద్యోగస్తులు ఆ రోజు సిపిఎస్ రద్దు అంటే ఆయన మాయమాటలు నమ్మి ఓటు వేస్తే సిపిఎస్ రద్దు చేయగలిగాడా? ఆయన ఏం చెప్తున్నాడు, నేను మాట తప్పును మడమ తిప్పును అన్నాడు. ఇవన్నీ మాట తప్పినే కాదా అని అడుగుతున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దాంట్లో ముందుకు పోతా ఉంది. చెప్పినటువంటిది చేసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచినటువంటి పార్టీ ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే చివరిగా ఒక ప్రశ్న, గత కొద్ది రోజులుగా అన్ని శాసనసభ్యులు, ముఖ్యంగా కొన్ని ప్రత్యేకించి కొంతమంది శాసనసభ్యులతోటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా సమావేశంగా ఏర్పాటు చేయడం, కొన్ని సూచనలు ఇవ్వడం, కొన్ని సలహాలు ఇవ్వడం, కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గిద్దలూరు శాసనసభ్యులుగా మీరేం చెప్పారు, మీకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు ఆయనతో కలిసినప్పుడు ఒకటే మాట అన్నాడు, ప్రజలు ఎన్డీఏ కూటమి పరిపాలన పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఏదైతే మీకు అక్కడ చాలా ప్రజలతో మమేకమవుతున్నావు, చాలా మంచి పేరుంది, సౌమ్యుడు అనేటువంటి పేరుంది. అక్కడ ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం మీద కూడా సాటిస్ఫై అయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం ఆ రోజు మీరు చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి క్రమం నేను చేస్తాను, ప్రజలకి తెలియచెప్పండి అని దానిలో భాగంగానే 38 కోట్ల రూపాయలు సగిలేరుకి శాంక్షన్ చేశారు. ఇదే కాకుండా రోడ్లు ఏదైతే ఉన్నాయో పాపినేనిపల్లి నుంచి ఖమ్మం వరకు, బేస్తవారిపేట నుంచి కోనపల్లి వరకు రోడ్లకు 42 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఖమ్మం చెరువు ఆధునీకరణ కోసం 40 కోట్లు పెడితే దానికి సంబంధించింది కూడా ఫైల్ పుటప్ చేయమని చెప్పారు. రైతులకు సంబంధించి పామాయిల్ వేసేటువంటి రైతులకు సబ్సిడీ ఇవ్వాలంటే అధికారులతో మాట్లాడి రైతులకు మేలు చేద్దామని చెప్పారు. ఇదే కాకుండా గిద్దలూరు నగర పంచాయతీకి నగరవనం ఏర్పాటు చేయాలంటే మంజూరు చేశారు. కొమరోలుకు సంబంధించి ఏదైతే పిహెచ్సి సెంటర్ ఉందో దాన్ని సిహెచ్సి చేయాలంటే దాన్ని కూడా మంజూరు చేశారు. ఈ యొక్క నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉందేనంటే దానికి నిదర్శనం ఇదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగుల భాగంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాము. ప్రజల నుంచి అన్యోన్య స్పందన వస్తుంది. ఇక్కడ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గిద్దలూరులో ఉన్నటువంటి తిష్ట వేసిన శాశ్వత పరిష్కారం కోసం, అంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించడం, అదేవిధంగా నియోజకవర్గం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, అదేవిధంగా కూడా అభివృద్ధి పదంలో అయితే నియోజకవర్గాన్ని అయితే ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV గిద్దలూరు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.